నాన్ వెజ్ వాళ్ళైతే వెజ్, నాన్ వెజ్ అన్నీ తినేస్తారు కదా! మరి వెజ్ వాళ్ళ కోసం కూడా ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా! అందుకోసమే ఈ చిల్లీ పన్నీర్‌ని ఒకసారి ట్రై చేసి చూడండి. ఆగండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీర్‌ని ఇలా క్యూబ్స్‌లా కట్ చేసుకోవాలి. పన్నీర్ అనేది బాగా సాఫ్ట్‌గా ఉండాలండి. సాఫ్ట్‌గా ఉంటేనే బావుంటుంది. తర్వాత ఇందులోకి మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే కొంచెం కారాన్ని కూడా వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుని లైట్‌గా వాటర్ వేసుకుని బాగా కోట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక దళసరిగా ఉన్న కడాయిని పెట్టుకోండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కోట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ అనేది మరీ హార్డ్‌గా కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తర్వాత స్టవ్ మీద మరొక పాన్ పెట్టుకోండి. నేను ఇక్కడ డీప్ ఫ్రైలోకి ఫ్రై చేసిన ఆయిల్‌నే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా మరి ఓవర్‌గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై అయితే సరిపోతాయి. అలాగే ఇందులోకి ఆనియన్ పెటల్స్‌ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సాసెస్‌ని యాడ్ చేసుకుందామండి. 1 స్పూన్ వెనిగర్‌ని వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ సోయా సాస్, అలాగే 1 స్పూన్ టమాటా సాస్‌ని కూడా వేసుకోండి. మీకు కనుక టమాటా సాస్ ఇష్టమైతే 2 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్‌ని వాటర్‌లో కలుపుకొని ఆ వాటర్‌ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్‌ని వేసుకుని టాస్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ పన్నీర్ రెసిపీ అనేది రెడీ అయిపోయినట్టే. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఆల్రెడీ ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కనుక ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.